వస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరిత ధోరణితోటి ఏదైతే ప్రకాశం బ్యారేజ్ను కూల్చే విధంగా కొన్ని బోట్లను పంపించడం, ఆ బోట్లు కూడా దాదాపు 120 టన్నులు ఉన్నటువంటి బోట్లను పంపించి ఆ గోడను ఆ ప్రకాశం బ్యారేజ్ను కూల్చేసి మొత్తానికైతే వరదల్లో ప్రజానికైనా అందరినీ కూడా చంపేయాలని కుట్ర చేశారని చెప్పేసి ఈరోజు టీడీపీకి సంబంధించిన అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ముందుగా యోయో టీవీ వీక్షకులకి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ శుభ సాయంత్రం. పరిపాలించాల్సిన ప్రభుత్వం, ప్రజలకు సహాయం చేయాల్సిన ప్రభుత్వం, ఏ తప్పులు జరిగినా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది అంటేనే దాని అర్థం ఇంకేంటో అర్థమవుతుంది. ఇక్కడ నేనేమంటానంటే, మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని మనం గమనించినట్టయితే నాట్ ఓన్లీ ఇప్పుడు ఒకసారి ఆయన ముఖ్యమంత్రి కాదు, గతంలో పలుమార్లు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగారు. ఇది 4వసారి పలుమార్లుగా కొనసాగారు. కొనసాగిన ప్రతిసారి ఆయన మనం గమనించి కనుక చూస్తే ఆయన చెప్పే మాటల్లో నిజాలు ఉండవు, ఇచ్చిన మాటల్లో అమలు తీరు ఉండదు. అట్లనే మేనిఫెస్టో చెప్పేది ఒకటి, జరగంది ఒకటి. ఇట్లా నేనేమంటానంటే, ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నారో, ఒకవేళ అవి నిజాలైతే చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? దాని చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే కదా. ఆరోపణలు చేస్తున్నారంటే అంటే ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని పక్కదారి పట్టించడం కోసం, ప్రజలు ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్నల్ని పక్కదారి పట్టించడం కోసం, ప్రతిపక్షాల మీద కేవలం నిందలేయటం కోసం ఈ టీవీల ముందు, ఈ సామాజిక మాధ్యమాల ముందు ఆరోపణలు చేసి పరిపాలనా బాధ్యతల్ని, ప్రజల యొక్క బాధ్యతల్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకవేళ దేశద్రోహం కేసు అని చెప్పేసి మా నాయకులు మీద చెప్తున్నారు. ఈ ప్రజలను చంపడానికి ప్రయత్నం చేశారు అంటున్నారు. ప్రజలను చంపడానికి ప్రయత్నం చేసి దేశద్రోహం కేసు అయితే దాన్ని చర్యలు తీసుకోకుండా పక్కదారి పట్టించటం ఎంత పెద్ద దేశద్రోహమో ఒక్కసారి అర్థం చేసుకోండి. చర్యలు తీసుకోకుండా ఇప్పుడు అదే గనక నిజమైతే ప్రభుత్వ పరిపాలనలో ఉండి చట్టాన్ని అమలుపరచాల్సిన వాళ్ళు చర్యలు తీసుకోకపోవటం ఎంత పెద్ద దేశద్రోహం, ఎంత పెద్ద దేశద్రోహం. అయితే ఇక్కడ ఒకటి, మీరు చర్యలు తీసుకోలేదు అంటే మీరు చెప్పేవి అబద్ధాలన్నా అయ్యి ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు మాటలన్నా అయ్యి ఉండాలి. లేదు చర్యలు తీసుకోవాలి అని కనుక అనుకుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటే అందులో వాస్తవాలు లేవా? మీరు దొరికిపోతారా? కేవలం ప్రచారాస్త్రాలుగా కాలయాపన చేయటానికి మాత్రమే ఈ అంశాలను వాడుకుంటున్నారా? అక్కడ ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, ప్రజలకు అందాల్సిన వీటన్నిటిని పక్కదారి పట్టించేసి ఈ ఆరోపణలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే, ఇక్కడ ప్రభుత్వం ఉన్న దేనికి? పని చేయటానికి. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా, అది ఎవరు చేసినా, ఎవరికి నష్టం జరిగినా, ఎవరికి కష్టం కలిగినా, ఎవరిని ఆదుకోవాలన్నా మీకు ప్రభుత్వం, ప్రజల ఓట్లేసి ప్రభుత్వ అధికారాన్ని చేతిలో పెట్టి మిమ్మల్ని పరిపాలించండి అయ్యా అని చెప్తుంటే, కేవలం ప్రెస్ మీట్లు పెట్టేసి మీడియాల ముందు ఆరోపణ చేస్తూ ప్రతిపక్షాల మీద ఏ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారంటే ఇది దేశద్రోహం, ఇది ప్రజలను మోసం చేయటం. అంటే వాళ్ళకి ఎంక్వైరీ చేయకుండా అయితే మీ మీద యాక్షన్ తీసుకోలేరు కదా. ఇది ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ అసలు పూర్వపరాలు పరిశీలించిన తర్వాతనే కదా ఏదైనా యాక్షన్ తీసుకునేది. మీరు ఎప్పుడే కంగారు పడితే అంటే ఒక మాట ఇక్కడ నేనేమంటానంటే, ప్రాథమిక ఆధారాలు లేకుండానే మీరు ఆరోపణలు చేస్తున్నారా? ఓకే, ప్రాథమిక ఆధారాలు ఉంటే కదా మీరు ఆరోపణ చేయాలి. ప్రాథమిక ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తున్నారా అంటే మీరు అన్నదానికి ఇప్పుడు తర్వాత మళ్ళీ ఎంక్వైరీ ఇప్పుడు చెప్తుంటారా? అంటే ఒక పక్క ప్రాణాలు పోతూ గంటకి ఫుడ్ అందక, వాటర్ అందక, పాలు అందక, ప్రాణాలు పోయిన బాడీలు, పిల్లలు ఎక్కడున్నారో తెలియక, తల్లులు ఎక్కడున్నారో తెలియక, పేషెంట్లు ఉండి ఇలాంటి మునక వేసి రకరకాల ఇబ్బందులు పడుతుంటే ప్రజలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన చర్యలు అలాంటి వాటన్నిటిని పక్కదారి పట్టించడం కోసం,
అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, వాళ్ళ కామెంట్స్ని, అక్కడ వాళ్ళు ఇస్తున్న బైట్స్ని వాటన్నిటిని పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి ఆరోపణలు చేసేసి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం ఈ వరదలు వచ్చిన కాడి నుంచి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సహాయక చర్యలు చేయలేదన్న మీ ఉద్దేశం? ఎటువంటి ఆర్థిక సాయం అందలేదన్న మీ ఉద్దేశం? అంటే నేను ఇక్కడ ఏమంటానంటే సహాయక చర్యలు ఆయన చేస్తున్నట్టు కనపడుతుంది. కనపడడం ఏంటి? అది అంటే గ్రాఫిక్సా? అది కూడా ఒక్క మాట మీరు వీడియోస్ గమనించుకొని చూడండి. మీరు నేను చెప్పడం కాదు, ఇక్కడ ఏంటంటే నా పార్టీ తరపున నేను మాట్లాడతాను, ఎదుటి పార్టీ తరపున నేను ఆరోపణ చేస్తాను, అది కాదు. ఇక్కడ ఒక సామాజిక మాధ్యమాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న మీరు అక్కడ ఉన్న బైట్స్ని వాటిని తీసుకోండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బోట్లో వెళ్ళి ప్రజల్ని పరామర్శించడం కోసం తిరుగుతున్నారు. తిరిగిన ఆ బోట్లో ఎక్కడైనా కానీ ఒక మునక వేసిన మహిళని బోట్ ఎక్కించుకున్న సందర్భం కానీ లేదు, అక్కడ పలాని వాళ్ళకి ఆగి పరామర్శించి నీకేం నష్టం జరిగిందని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళకి సాయం చేయమని చెప్పటం కానీ, ఇలాంటి ఇన్సిడెంట్లు ఏమన్నా ఉంటే మీరు గమనించి చెప్పండి. ఒకటి, అదే బోట్లో మేము గమనించిన విషయాలు చెప్తా. 3 కెమెరామెన్లు ఉంటారు, ఒక బాధితుడు ఉండడు. సెక్యూరిటీ పక్కన చుట్టుపక్కల ఈదుకుంటూ సేఫ్ జాకెట్లు వేసుకొని ఒక 10-15 మంది ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకి ప్రమాదం జరగకూడదు, ఆయన చెయ్యాలి కాబట్టి ఆయనకు ఉండొచ్చు. కానీ ఆయన ఎక్కిన బోట్లో 3-4 కెమెరామెన్లు ఉంటారు. ఇవన్నీ నేను చెప్పినవి కాదు, నేను అక్కడికి వెళ్ళి చూడలేదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చి చూసి ఆ ఫోటోలు చూసి ఆ వీడియోలు చూసి నేను మాట్లాడుతున్నవి. అట్లానే అక్కడ ప్రజలు ఆయన చెయ్యి ఊపుకుంటూ వెళ్తున్నాడు, నా బట్టలు తడిసిపోయినాయి, నేను కేకేసి పిలిచినా మేము ఇక్కడ 3 రోజుల నుంచి అన్నం లేకపోయినా మా దగ్గరకే రాలేదని చెప్పేసి అక్కడ మహిళలు మీడియాకి ఇచ్చిన ఆరోపణల బయట్లు అవన్నీ విని మాట్లాడుతున్నవి. అక్కడ ప్రజలు అనేక రకాలు, ఇక్కడ పార్టీల ప్రతినిధులు మన స్టూడియోలో కూర్చొని నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్తా, ప్రభుత్వ ప్రతినిధులు ప్రభుత్వం అంతా జరిగిపోయిందని వాళ్ళు చెప్తారు, రకరకాలుగా చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం చెయ్యాల్సింది ఎవరికి? బాధితులకి న్యాయం, బాధితుల్ని సాటిస్ఫై చేయాలి. వాళ్ళు బాగా చేశారని చెప్పాలి. మీరు పోలిక ఒక్కసారి గమనించి చూసుకోండి. పక్క రాష్ట్రం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల ఒకేసారి వరదలు వచ్చినాయి. ఆ వరదల ప్రభావం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ చూపించింది. అది మా విజయవాడలోనే చూపించింది. మా ప్రాంతంలో బాగా ఎక్కువ అంటే వర్షపాతం ఎక్కువ నమోదైంది. అక్కడ ప్రాణ నష్టం ఎక్కువ ఇక్కడ జరిగింది. ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ మాకు ఎక్కువ జరిగింది. అయితే పక్క రాష్ట్రం ఇమీడియట్లీగా వాళ్ళకున్న పరిధిలో ప్రతి బాధిత కుటుంబానికి 16,500 ప్రకటించింది, డెలివరీ చేసింది. ప్రతి ప్రాణ నష్టానికి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇల్లు నష్టపోయిన వాళ్ళకి 2 ఇళ్ళు కట్టిస్తామని చెప్పింది. 2 ఒకేసారి జరిగినాయి, 2 ఒకే రోజు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కనీసం దానికి పోలిన స్టేట్మెంట్లు అన్న ఆ స్థాయిలో కాకపోయినా ప్రజలకు డబ్బు అందిందా? సహాయం అందిందా? ఇప్పటికీ వాటర్ బాటిళ్ళు, పాల ప్యాకెట్లు, ఫుడ్ అందిస్తున్నాము ఇవి చెప్తున్నారు తప్పితే ఆ కుటుంబాలు కోలుకోవటానికి కానీ, ఆ ప్రాణ నష్టం జరిగిన దానికి కానీ, ఆ ఇళ్ళు కోల్పోయిన వాళ్ళకి కానీ లేవు. ఇవి అడుగుతున్నారని ప్రజలు, ఏమి చేయలేదని ప్రజలు, అక్కడున్న స్థానిక ప్రజలు, ఈ మీడియా వాళ్ళు. ఇప్పుడు ఇక్కడున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రజలకి ఇప్పుడున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సామాజిక మాధ్యమాలు గతంలో లాగా లేవు. ఒకప్పట్లో లాగా, ఈనాడు జమానా లాగా, ఆంధ్రజ్యోతి అడ్డాలాగా, వైస్రాయ్ హోటల్ లాగా ఇప్పుడు లేవు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎవరి కంట్రోల్లో లేవు. కొన్ని వేలకు వేలు యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, శాటిలైట్ ఛానల్స్ అవ్వచ్చు, ఈ ఫేస్బుక్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, విపరీతంగా వచ్చేసినాయి. దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. సమాచార వ్యవస్థ విపరీతమైన స్పీడ్గా ఉంది, కంట్రోల్ చేయలేరు. ఈ అదృష్టం ప్రజలకి సోషల్ మీడియా ద్వారా ప్రజలకి, సామాన్యుడికి అందుబాటులోకి రావడం ప్రజలకి ఒక అదృష్టం. కాబట్టి ఈ కట్టడి చేయాలి అనుకోవడం, సమాచార వ్యవస్థని
ఒక కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. అంటే అక్కడ మీడియాని గొంతు నొక్కుతున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఎవరికీ సాధ్యం కాదు. అంటే ప్రయత్నం చేశారు, ప్రయత్నం చేస్తున్నారు, ఎవరికీ సాధ్యం కాదు. ఇవన్నీ మాకు ఎట్లా వచ్చినాయి? అక్కడి నుంచి వచ్చినాయే కదా. ఓకే, రైట్. అక్కడి నుంచి వచ్చినాయే కదా. కాబట్టి నేను క్లియర్గా ఏం చెప్తున్నానంటే ప్రజల్ని సాటిస్ఫై చేయండి, పార్టీలను అక్కర్లా. ఓకే, పార్టీలను అక్కర్లా. ఇక ప్రతిపక్షాల మీద ఆరోపణలు. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన స్థానంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయాల్సింది ఎవరు? సహజంగా ఆరోపణలా లేకపోతే నిజమా అనేది ఏదైనా కానీ రైట్. నేను అనేది సహజంగా ప్రతిపక్షాలు ప్రజలు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తారు. అవును, ప్రశ్నిస్తాయి. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత, పని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రైట్. ఇక్కడ పని చేయడం మర్చిపోయి, సమాధానం చెప్పడం మర్చిపోయి, జవాబుదారీతనం మర్చిపోయి కేవలం ప్రతిపక్షాల మీద ఆరోపణలు. నీ ఆరోపణ నిజమైతే టేక్ యాక్షన్. ఎవరు అడ్డం ఉన్నారు మీకు? రైట్, దాని మాట్లాడదు. రైట్, కిషోర్ గారు. సో వస్తున్న